రైతులకు ఉపశమనం 20.942 ఎకరాల షరతు గల పట్టా భూములకు విముక్తి. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని 20,94,261 ఎకరాల షరతులు గల పట్టా భూములపై ప్రభుత్వం పరిమితులు ఎత్తివేసింది. దీంతో ఆగిపోయిన రిజిస్ట్రేషన్లో క్రయ విక్రయాలు తనఖా పెట్టుకునేందుకు విధించిన పరిమితుల నుంచి విముక్తి లభించింది. గత ప్రభుత్వంలో ఫ్రీహోల్డ్ పేరుతో అనర్హులకు ప్రభుత్వ భూముల్ని కట్టబెట్టారన్న ఆరోపణలపై కూటమి ప్రభుత్వం వాటి రిజిస్ట్రేషన్లపై తాత్కాలిక నిషేధం విధించిన వాటిలో షరతులు గల పట్టా భూములు ఉన్నాయి. కొన్ని నెలలుగా వీటిపై పరిశీలన చేయించి అక్రమాలు జరగలేదని నిర్ధారించుకున్న వాటికి విముక్తి కల్పించింది. ఈ జాబితాలో అత్యధికంగా భూములు ఉన్న ఉమ్మడి కృష్ణా జిల్లా రైతులకు ఇబ్బందులు తొలగనున్నాయి. కృష్ణా జిల్లాలో మొత్తం 18,384 ఎకరాలను షరతులు గల పట్టాల భూముల్లో చేర్చి నిషేధం విధించగా వాటిలో 18,380.76కు విముక్తి కల్పించారు. ఎన్టీఆర్ జిల్లా 2,561.85 ఎకరాల పైన నిషేధం ఎత్తివేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో అత్యధికంగా అవనిగడ్డ నియోజకవర్గంలో 15,791 ఎకరాలు షరతులు గల పట్టా భూములు ఉన్నాయి. మచిలీపట్నం పరిధిలో 1,446.86, గుడివాడ పరిధిలోని 1,107 ఎకరాలు ఉండగా వీటిలో 3.24 ఎకరాలు మినహా మిగిలిన భూములపై పరిమితులు ఎత్తివేశారు. ప్రభుత్వం రిజిస్ట్రేషన్లు నిలిపివేయడంతో వీటిని అమ్ముకొని తనఖా పెట్టుకుని తమ ఇబ్బందులు తీర్చుకుందామనుకున్న రైతులు కొంతకాలంగా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగి విసిగిపోయారు. వీటిని అమ్ముకోవడం తప్ప వేరే మార్గం లేని కొందరు తమ సమస్య పరిష్కరించాలని అధికారుల ముందు పురుగుమందు సైతం తాగిన ఉదంతాలు ఉన్నాయి. ఈ సమస్యలకు ప్రభుత్వం ఉపశమనం కల్పించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.